ఇక డీటెయిల్స్ చూస్తే గణేష్ మహా నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. భాగ్యనగరంలో శోభయాత్రకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఘరణాదులు తరలి వెళ్లే మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ఆల్టర్నేట్ రూట్లు చూసుకోవాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. నవరాత్రులు మండపాల్లో పూజలందుకున్న బొజ్జగణపయ్య ఇక గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఖైరతాబాద్ మహాగణపతి సహా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న గణనాథులు ట్యాంక్ బండ్, సరూర్ నగర్ చెరువు, జీహెచ్ఎంసీ పరిధిలోని పలు చెరువుల్లో నిమజ్జనం కానున్నారు. నిమజ్జనోత్సవానికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా రేపు ఉదయం ఖైరతాబాద్ గణేష్ తో మేము ప్రారంభిస్తాం. ఈరోజు దర్శనాలు ఏమి లేవు. ఆ ప్రక్రియ ఏదైతే 24 గంటలు పడుతుంది, అక్కడ నుండి కిరీటం తీయడము, డీ వెల్డింగ్ చేయడము, మళ్ళీ దానికి స్పెషల్గా క్రేన్ వచ్చేసింది, మళ్ళీ దాన్ని షిఫ్ట్ చేసి మళ్ళీ ఆ క్రేన్ పైన ఏర్పాటు చేసిన తర్వాత దానికి మళ్ళీ వెల్డింగ్ చేసి చాలా పనులు ఉంటాయి. అవన్నీ కూడా ఈ దినంలో కొనసాగుతూ ఉన్నాయి. రేపు ఉదయం 6:30 వరకు బయలుదేరి 1:30 వరకు నిమజ్జనం పూర్తి చేస్తారని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ వారు హామీ ఇచ్చారు. మా ఆఫీసర్స్ కూడా అందరు కోఆర్డినేట్ చేస్తున్నారు. దాదాపు 29,000 మంది పోలీస్ సిబ్బంది, 20,000 సిటీ పోలీస్ నుండి 9,000 మంది బయట నుండి వచ్చి ఉన్నారు. వారందరూ కూడా రేపు షిఫ్ట్ వారీగా డ్యూటీస్లో నిమగ్నమై ఉంటారు. దాదాపు 40 గంటల పాటు ఈ కంటిన్యూస్ బందోబస్తు ఉంటుంది. ఎందుకంటే విగ్రహాల సంఖ్య కూడా అంత పెరిగింది. రేపు కేవలము హుస్సేన్ సాగర్ లేక్లోనే 50,000 విగ్రహాల నిమజ్జనం జరగబోతుంది. రేపు ఎల్లుండి ఎంత తొందరగా బయలుదేరితే అంత సాఫీగా మనము నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయొచ్చని అందరికీ నేను తెలియజేస్తున్నాను. హైదరాబాద్ మహానగరంలో 303 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్రలు కొనసాగనున్నాయి. నగర వ్యాప్తంగా 13 కంట్రోల్ రూమ్లు, 30,000 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 160 యాక్షన్ టీంలను రంగంలోకి దింపారు. నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులు ఏర్పాటు చేశారు. 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు, హుస్సేన్ సాగర్లోని 9 బోట్లు రెడీగా పెట్టారు. శానిటేషన్ కోసం విధుల్లో 14,486 మంది జీహెచ్ఎంసీ సిబ్బందిని మోహరించారు. డిఆర్ఎఫ్ బృందాలు, 200 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు. ఇక గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శోభాయాత్ర జరిగే ప్రధాన మార్గాలతో పాటు నగరం నలుమూలల నుంచి గణనాథులు తరలివచ్చే రూట్లలో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. బాలాపూర్ నుంచి వచ్చే ప్రధాన శోభాయాత్ర చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్ బండ్ మీదుగా నెక్లెస్ రోడ్ వైపు వెళ్తుంది. సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు ప్యాట్నీ, పారడైజ్, రాణిగంజ్, కర్బలా మైదాన్ నుంచి ట్యాంక్ బండ్కు చేరుకుంటాయి. టోలీ చౌకీ, మెహదీపట్నం నుంచి వచ్చేవి ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకుంటాయి. టప్పాచబుత్రా, ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే విగ్రహాలకు ఎంజే మార్కెట్లోకి మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రధాన నిమజ్జన రూట్లలో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారు. సౌత్ ఈస్ట్ జోన్ కేశవగిరి, చాంద్రాయణగుట్ట, ముసారాంబాగ్, చెంచల్గూడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు మళ్లింపులుంటాయి. అలియాబాద్, మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్, దారుషిఫా ప్రాంతాలలో ట్రాఫిక్ ను మళ్లిస్తారు. శివాజీ బ్రిడ్జ్, పుత్లిబౌలి, హిమాయత్ నగర్, వైఎంసీఏ ప్రాంతాలలో ఆంక్షలు అమల్లో ఉంటాయి. లిబర్టీ, అబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, బుద్ధ భవన్ జంక్షన్లలో వాహనాలను అనుమతించరు. నిమజ్జనానికి వచ్చే వాహనాల కోసం ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ దేవాలయం, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధ భవన్ వెనుక, ఆదర్శ్ నగర్, బీఆర్కే భవన్,
ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. నిమజ్జనం పూర్తయిన తర్వాత లారీలు నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మాత్రమే అనుమతిస్తారు. శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం రాత్రి 11 గంటల వరకు నగరంలోకి లారీల ప్రవేశం ఉండదు. రద్దీ సమయంలో మెహదీపట్నం, కుకట్పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, నారాయణగూడ వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులను అనుమతిస్తారు. అంతర్రాష్ట్ర జిల్లా బస్సులను చాదర్ఘాట్ వైపు దారి మళ్లిస్తారు. ఇక ఎంజీ మార్కెట్, ఖైరతాబాద్, అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగు తల్లి చౌరస్తా, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా జంక్షన్లను దాటకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే లేదా ఔటర్ రింగ్ రోడ్ను మాత్రమే ఉపయోగించాలని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లేవారు బేగంపేట, ప్యారడైజ్ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఏదైనా సహాయం, సమాచారం కోసం ప్రజలు 04027852482, 8712660600, 9010203626 నెంబర్లను సంప్రదించవచ్చని పోలీసులు తెలిపారు.